నమస్తే. నా పేరు రాజీవ్ అండి. ఏంటి ఎలా ఉంది మరి వైఎస్ఆర్ కానుక సందర్భంగా పెన్షన్ ఇచ్చారు కదా 3,000 రూపాయలు ఎలా ఉంది నీకు? అంటే అవాతాతలకు కూడా పెన్షన్ ఇస్తున్నారు. వాళ్ళ మొహాలు నీకు ఏం చిరునవ్వు కనబడిందా? ఖచ్చితంగానండి. ఎందుకనంటే ఇదివరకు ఇదే పెన్షన్ తీసుకోవాలంటే ఎన్నో రికమెండేషన్లు ఎంతో ఎంతో కష్టంగా చూసుకుని వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి లంచాలు ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ నాయకుల చుట్టూ తిరిగి టిక్కులు పెట్టించుకుని రప్పించుకున్నారు ఫంక్షన్లో. ఆ ఫంక్షన్ వచ్చిన దానికి పొద్దున్న 10 నుంచి సాయంత్రం 5 దాకా పంచాయతీ ఆఫీస్ దగ్గర పడి కూర్చునేవారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు, ఏ రికమెండేషన్ లేదు. ఊరికే ఫంక్షన్ ఇంటికి వస్తుంది. 1వ తారీఖు తెల్లవారుజాము అవ్వకుండా ఇంటికి వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ మొహంలో చిరునవ్వు ఉంటుంది. వారందరూ కూడా చెప్తుంది మా పెద్ద కొడుకు మా మనవడు మాకు ఇస్తున్నాడు అని చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. మరి రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే 2024 సంవత్సరాలకి ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీలో షర్మిలా గారు జాయిన్ అయ్యారు. మరి ఎలా ఉండబోతుంది అంటే వైఎస్ఆర్సీపీ సంబంధించి ఏమైనా సీట్లైనా స్టీల్ అవకాశం ఉన్నాయి అంటారా? రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటుందండి. రాజశేఖర రెడ్డి గారిని ఇష్టపడింది, జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడింది జనం. ఎందుకంటే క్రెడిబిలిటీ వల్ల. ఆ క్రెడిబిలిటీ షర్మిలా గారికి లేదండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో నమోదు చేసి ఆయన చనిపోయి కూడా ఆయన అవమానాల పాలు చేసి ఆయన కుటుంబాన్ని ఫుట్పాత్ మీద కూర్చోబెట్టిన కాంగ్రెస్ పార్టీలో ఆవిడ ఈరోజు వెళ్ళి జాయిన్ అయ్యి రాజశేఖర రెడ్డి గారు మాని చాలా గౌరవిస్తున్నారు, అది ఇది అని అన్నారు. ఈ గౌరవం ఈవిడ కూడా ఆ రోజు ఫుట్పాత్ మీద కూర్చుంది కదండి. ఈ గౌరవం ఎంత గౌరవించారు ఈవిడ తెలీదా? ఏంటంటే ఇంకా రాజకీయ అవసరాల కోసం, పదవుల కోసం ఇంకా ఆవిడ వెళ్ళిందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాం. రాష్ట్ర ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారు. రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారితో. ఎలా ఉండబోతుంది మరి? టీడీపీ జనసేన రెండు కలిసినాయి, మరి కాంగ్రెస్ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి అంటారు, బీజేపీ కూడా కలిసే అవకాశాలు అంటారు. మరి పవన్ కళ్యాణ్ ఏమో 2 గోదావరి జిల్లాల మీద ఎక్కువ బేస్ అయి ఉన్నాడు. మరి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఒక 7-8 పార్టీలు కలిసినట్టున్నాయండి. ఇంకా ఇది కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ, టీడీపీ, జనసేన, ఇంకా ఇంకో 10 పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టలేరండి. జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో మంచి పేరు ఉందండి. ప్రతి ఒక్కరికి, ముసలోళ్ళకి, మహిళలకి, విద్యార్థులకి. ఈరోజు నిన్నే రీసెంట్ టైంలో వచ్చింది కేరళ. మన స్టేట్లో లిటరసీ రేట్లో ఎప్పటి నుంచో కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉండేది. ఈరోజు నిన్న జరిగిన రీసెంట్ సర్వేలో కేరళ మన ఆంధ్రప్రదేశ్ కేరళ దాటిన లిటరసీ రేట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. వి స్టూడెంట్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద ఇండియా. ఇంకా ఇంతకన్నా గొప్ప ముఖ్యమంత్రిని జనాలు ఎలా వదులుకుంటారండి? అంతే కదా. ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి పేద ప్రజలు అందరూ కూడా జగన్ గారికి వెన్నంటే అవకాశం ఉండవు. ఖచ్చితంగా సామాన్య ప్రజల నుంచి మొత్తం పేద ప్రజలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటూ ఉంటారు. 2024లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా. షర్మిల వల్ల వైఎస్ఆర్సీపీకి నష్టం జరిగే అవకాశాలు అంటే ఓట్లు కానీ మరి అభిమానం ఉంటుంది కదా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అభిమానం ఉంటుంది. మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అంటే అదేనండి. రాజశేఖర రెడ్డి గారి పేరు కోసం తప్పించిపోయి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పదవులు. షర్మిల గారు ఏంటంటే ఈరోజు ఏదో పార్టీ ఏదో పదవుల కోసం ఆవిడ పేరు కోసం ఆవిడ చేస్తుంది తప్పితే రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ అయితే ఆవిడకి లేదండి. మేము నిజమైన వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు. మేము కూడా వైఎస్ఆర్ అభిమానులు. వైఎస్ఆర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మని మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాం. షర్మిల గారిని ఎలాగ అభిమానిస్తామంటే రాజశేఖర రెడ్డి గారిని ఎంతో అవమానపరిచారండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒక రకంగా చాలా దారుణంగా ఆయన చనిపోయి కూడా ఆయన పేరుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయనకున్న క్రెడిబిలిటీ దెబ్బతీశారండి. ఆయనకున్న జనాలను మంచి పేరుని ఆయన దెబ్బతీయడానికి ట్రై చేశారండి వాళ్ళు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఆవిడ కలిస్తే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎలాగా ఓటేస్తారండి? ఎట్టి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారి అభిమానులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారు. ఖచ్చితంగా. ఎలా చూసుకున్నా ఇదంతా సహించే అవకాశం లేదంటారు కాంగ్రెస్ చేరడం వల్ల. అసలు ఖచ్చితంగా షర్మిల గారికి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెమ్మని మాకు అభిమానం ఉండేది. ఇప్పుడు ఆవిడెవరో మేమెవరో అనండి. మాకు ఆవిడ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అంతవరకే చూస్తాం మేము. కాంగ్రెస్ పార్టీ అనేది అసలు స్టేట్లోనే లేదు. లాస్ట్ టైం కూడా ఒక సీట్ కూడా రాదు. ఈ టైం కూడా ఒక సీట్ కూడా రాదు. షర్మిల గారు కదా సోనియా గాంధీ వచ్చి పోటీ చేసినా అక్కడ ఒక సీట్ కూడా రాదు కాంగ్రెస్ పార్టీ. అంతా చంద్రబాబు పద్మవ్యూహంలోనే ఇరుక్కుందంటారా షర్మిల గారు కూడా? ఖచ్చితంగా వీళ్ళందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి. ఎందుకంటే కార్పొరేట్ వైద్యం పోతుంది, కార్పొరేట్ వైద్యశాలలు పోతున్నాయి, ఈ విద్యా వ్యవస్థలు పోతున్నాయి, ఇవన్నీ కూడా పోతున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ బిజినెస్లు దెబ్బతింటున్నాయి. కాబట్టి ఒక కార్పొరేట్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఇలా పేదల ప్రభుత్వం పోవాలి, కార్పొరేట్ ప్రభుత్వం రావాలని వీళ్ళంతా ఈ కుట్ర పని జగన్మోహన్ రెడ్డి గారిని దించాలని చేస్తున్నారు. ఈ 8 పార్టీలు కాదు, ఇంకో 10 పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని దించడం అసాధ్యం. సీఎం మాత్రం జగన్ అంటారు. ఖచ్చితంగా సీఎం గారితో జగన్మోహన్ రెడ్డి గారే 175/175 కొట్టబోతుంది.